ఎన్టీఆర్ గారు 17 సంవత్సరాలకే హీరోగా తన కెరియర్ని మొదలుపెట్టి 'నిన్ను చూడాలి' అనే సినిమాతో అరంగేట్రం చేశాడు. కానీ మొదటి సినిమా అయిన 'నిన్ను చూడాలని' అంత పెద్దగా విజయం ఏమీ అందించలేదు. తర్వాత వచ్చిన 'స్టూడెంట్ నెంబర్ వన్' సూపర్ హిట్ మూవీగా నిలిచి తన నటన అంటే ఏంటో నిరూపించుకొని హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన 'హాదీ' సినిమాతో మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి ఇమేజ్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'సింహాద్రి' మూవీతో ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టి 20 సంవత్సరాలకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ గారిని ఇష్టపడే వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి మంచి సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. 'సింహాద్రి' మూవీ తర్వాత ఎన్టీఆర్ గారికి పెద్దగా సినిమాలు హిట్ అవ్వడం ఏమీ జరగలేదు. చాలా కష్టపడి నటించి డ్యాన్స్ చేసి కష్టపడేవాడు. కానీ అతనికి యావరేజ్ మూవీసే దక్కాయి కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ రాలేదు. అప్పటి వరకు ముద్దుగా బొద్దుగా ఉండే ఎన్టీఆర్ గారు తన అభిమానుల కోసం సిక్స్ ప్యాక్ చేయాలి అని నిర్ణయించుకొని పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన 'టెంపర్' సినిమాలో సిక్స్ ప్యాక్కి ట్రై చేశాడు. అదే ఆడియో ఫంక్షన్లో తన అభిమానులు కాలర్ ఎత్తుకునేలాగా సినిమాలు చేస్తాను అని శపథం చేసి 'టెంపర్' నుండి మొదలైన తన ప్రయాణం ఇప్పటి 'దేవరా' వరకు ప్రతిదీ హిట్ మూవీగా నిలిచి సక్సెస్ని సాధించాడు. జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేటివి చాలా కామన్. అందువల్ల మనం నిరాశ చెందకుండా మన పని మనం చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ సక్సెస్ సాధించవచ్చు అని నిరూపించాడు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేటివి కామన్గా ఉంటాయి. దేనికి నిరాశ చెందకుండా, పడినప్పుడు బాధపడకుండా దానివల్ల కలిగిన బాధని బలంగా మార్చుకొని ఎదగాలి అని నిర్ణయించుకొని కష్టపడి పనిచేస్తూ మనం అనుకున్నది సాధించడమే అసలైన జీవితం. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.